అందరికి నమస్తే. అదానీ విషయంలో కాంగ్రెస్ డ్యూయల్ స్టాండ్ మైండ్ సెట్ బయటపడ్డది, ముఖ్యంగా మన తెలంగాణ కాంగ్రెస్. ఎందుకంటే అదానీ విషయంలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందో మీకు అందరికి తెలుసు. అదానీ విషయంలో వీళ్ళు మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక కామెంట్ చేసిండ్రు. అవును, పార్టీ వేరు ప్రభుత్వం వేరు, పార్టీగా వ్యతిరేకిస్తారంట, ప్రభుత్వంగా ఆయనతో పెట్టుబడులు పెట్టుకుంటారంట. ఇలా ఏమైందంటే గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ఈడీ ఆఫీస్ దాకా ర్యాలీగా పోయి ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేసి అక్కడ ఈడీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? అదానీ మీద కంప్లైంట్ ఇచ్చారు. అదానీ మీద ఈడీ విచారించాలి. అదానీ సెబీ చైర్మన్ ఏదో గొడవ నడుస్తుంది కదా, దానిలో వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అని ఈడెన్బర్గ్ వాళ్ళు పెట్టిన ఇంకొక కుంపటిది. కాబట్టి మొత్తం దేశ సంపద అంతా కూడా అదానీ దోసుకుంటున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మిగతా మంత్రులు కూడా అదే మాట్లాడారు. ఆ దోసుకుంటున్న అదానీ మీద చర్యలు తీసుకోవాలంటారు. శ్రీధర్ బాబు గారు చెప్పిన కామెంట్ మీకు చెప్పినా కదా, పార్టీ వేరుంట ప్రభుత్వం వేరంట. అంటే హైకమాండ్ చెప్పింది కాబట్టి వీళ్ళు అదానీ మీద ర్యాలీ చేసిండ్రు, అదానీ మీద ధర్నా చేసిండ్రు, అదానీ మీద ఈడీకి కంప్లైంట్ చేసిండ్రు, అదాన్ని జైలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నప్పుడు వీళ్ళు హైకమాండ్ చెప్పిన ఆయన ఎవరు? అభిషేక్ రాజ్యసభ ఎట్లా ఇచ్చారు? పార్టీ వేరు ప్రభుత్వం వేరు కదా. మరి పార్టీ వేరు అన్నప్పుడు హైకమాండ్ ఏం చెప్తే అదేగా చేస్తారు మీరు. మరి హైకమాండ్ చెప్పిందే కదా ఈ అభిషేక్ సింఘ్వి విషయంలో మీరు చేసింది, ఆయన రాజ్యసభ చేసింది. లేకపోతే మీకు ఏమైనా తోకసుట్టామా అభిషేక్ సింఘ్వి? ఆయన తెలంగాణకి ఏమైనా బంధువా? తెలంగాణ ప్రజల కల్పతరువా? లేకపోతే మన తెలంగాణ తేవడంలో ఆయన ఏమైనా పాత్ర ఉందా? ఎందుకు ఇచ్చారు? మరి హైకమాండ్ చెప్పింది కాబట్టి అభిషేక్ సింఘ్కి మీరు రాజ్యసభ ఇచ్చారు. అదే హైకమాండ్ చెప్పింది కాబట్టి అదాని పైన ఇప్పుడు ధర్నా చేశారు. మరి అదాని విషయంలో హైకమాండ్గా చెప్తున్నది, వాళ్ళే కదా దొంగ అని చెప్తున్నది, వాళ్ళే కదా ఈడెన్బర్గ్ అనే సంస్థను ముందలు పెట్టి అదానిని కొట్టే ప్రయత్నం చేస్తున్నది. అదానితో పాటు మోడీని కూడా పెట్టి ఇద్దరు దొంగలే, ఇద్దరు దోసుకుంటున్నారనే కదా మీరు మాట్లాడుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఏం చెప్పిండ్రు? ఆయనతోన ఓల్డ్ సిటీలో బిల్లులు వసూలు చేపిస్తారంట అదానితోన. ప్లస్ అదానితో పెట్టుబడులకు అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. ఇక్కడ తెలంగాణకు వచ్చి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు అదాని. ప్లస్ ఈయన అమెరికా పోయినప్పుడు లేకపోతే దావోస్ పోయినప్పుడు కూడా అదానితో అగ్రిమెంట్లు చేసుకున్నాడు. మరి అదానిని జైలు వేస్తే ఆ పెట్టుబడులు ఎడికెళ్ళి వస్తాయి నీకు? అదాన్ని జైలు వేస్తే రేపు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు ఎవరు వసూలు చేస్తారు? అదాని విషయంలో రేవంత్ చాలా ఇబ్బందికరంగా మాట్లాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన స్పీచ్ కొంత తేడాగా అనిపించింది. మాట్లాడుతున్నారు జైలు వేయాలని మాట్లాడుతున్నారు, దోసుకున్నారని మాట్లాడుతున్నారు. తెలంగాణ కాదు మొత్తం దేశ సంపద అంతా కూడా అదానికి దోచిపెట్టిండు మోడీ అని చెప్తున్నారు. మరి అట్లాంటి వ్యక్తితో ఈడ తెలంగాణలో నువ్వు ఎట్లా రికవరీ చేపిస్తారు? ఓల్డ్ సిటీలో మీరు బిల్లు ఎట్లా రికవరీ చేపిస్తారు? లేకపోతే అట్లాంటిలో పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో ఏం చేపిస్తారు? మరి ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల శ్రమ, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోనికి తీసుకొస్తున్నారా? అక్కడ మోడీ చేసింది అదే కదా. మోడీ చేసింది కూడా అదానితో పెట్టుబడులు పెట్టించాడు. ఆయన ఏం చేయలేదు. అదానితో పెట్టుబడులు పెట్టించిండు మోడీ. పెట్టించినందుకు దేశ సంపద అంతా కూడా అదాని దోసుకోపోతున్నారని చెప్పేసి వీళ్ళు రోజు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ అదాని వచ్చి ఇక్కడ కంపెనీలు పెడితే అదాని వచ్చి ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు వసూలు చేసి 100కి 25 రూపాయలు కమిషన్ తింటే తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నట్టు కాదా? తెలంగాణ ఆస్తి దోసుకపోయినట్టు కాదా? అంటే అక్కడ మోడీ అదానికి ప్రాజెక్టులు ఇస్తేనేమో దోసుకపోయినట్టు దేశ ప్రజల ఆస్తిని, మీరు తీసుకొచ్చి ప్రాజెక్టులు ఇస్తేనేమో తెలంగాణ ప్రజల ఆస్తిని దోసుకున్నట్టు కాదా, దోచిపెట్టినట్టు కాదా? మీరు మోడీకి మీకు ఏంటి తేడా ఉంది? మీరు ఎట్లా ర్యాలీ చేసిండ్రు, మీరు ఎట్లా ధర్నా చేసిండ్రు, మీరు ఎట్లా ఈడీ విచారించాలనో లేకపోతే అదాన్ని జైలు వేయాలని మాట్లాడినరు? అంటే పెట్టుబడిదారులు ఎవరు తెలంగాణకు రాకూడదని అనుకుంటున్నారా మీరు? ఒకవేళ పెట్టుబడిదారులే తెలంగాణకు రాకూడదు అనుకున్నప్పుడు మీరు అదాన్ని కూడా వ్యతిరేకించొద్దు. అదాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు ఆయన చేత పెట్టుబడులు పెట్టించొద్దు. ఇక్కడ ఆయన మీద మీ డ్యూయల్ మైండ్ సెట్ ఇదే. మీరు దానికన్నా కట్టుబడి ఉండాలి, దీనికన్నా కట్టుబడి ఉండాలి. హైకమాండ్ చెప్పిందే మీరు వినాలనుకున్నప్పుడు హైకమాండ్ చెప్పిందే ఫాలో కావాలి. పెట్టుబడి విషయాలకు వచ్చేవరకేమో హైకమాండ్కి సంబంధం లేదు, ఇది ప్రభుత్వం అంటారు. హైకమాండ్ పిలిపించినప్పుడు మళ్ళీ ఆయన మీదే మీరు ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు. ఇది జనాలను తప్పుదో పట్టడానికి ఆడుతున్న డ్రామా. జనాలను తప్పుదో పట్టడానికి ఏంటంటే మాట్లాడానికి ఏం లేనప్పుడు ఏదో ఒక ముందర వేసుకోవాలి కదా. సేమ్ ఇది ఇప్పుడు ఏంది, ఇదంతా ఒక డైవర్షన్ స్కీమ్ చెప్పొచ్చు కదా. అదే రాహుల్ గాంధీ చెప్పొచ్చు కదా, ఆయన దోసుకున్న సొమ్ములతో మనం పెట్టుబడులు పెట్టిద్దాం, తెలంగాణలో పెట్టిస్తున్నాం. అక్కడ ఆయన కూడా ఎవరు మోదీ కూడా
తెలంగాణలో కాదు దేశమంతా పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన పెట్టుబడులు పెట్టిస్తున్నాడు అని చెప్పొచ్చు కదా. మోదీ చేస్తేనేమో మోదీ పెట్టుబడులు పెట్టిస్తేనేమో దోసుకున్నట్లు, మీరు పెట్టుబడులు పెట్టిస్తేనేమో అది బిజినెస్. మళ్ళీ ఆయన మీద ర్యాలీలు, ధర్నాలు. ఇది ఎవరిని తప్పుతో పట్టినకే? జనాల ముందు మీ 2 నాలుకల ధోరణి బయటపడ్డది. జనాల ముందు మీ మైండ్ సెట్ బయటపడ్డది. మోడీ తప్పు చేసినప్పుడు మీరు అదే తప్పు ఎందుకు చేస్తున్నారు? మోడీ చేసిన తప్పు అయినప్పుడు మీరు మళ్ళీ అదే తప్పును ఎందుకు రిపీట్ చేస్తున్నారు? శ్రీబాబు చెప్పిన కామెంట్కి అర్థమైంది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీగా వ్యతిరేకిస్తారంట, ప్రభుత్వంగా స్వాగతిస్తారంట. మరి అక్కడ మోడీ చేస్తున్నది ప్రభుత్వంగా స్వాగతిస్తుండే తప్పేముంది? ఇది అదాని విషయంలో అదాన్ని జైలు వేస్తే మరి ఎట్లా? అదాన్ని జైలు వేస్తే ఇప్పుడు తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ఆగిపోవా? లేకపోతే ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లు కలెక్షన్ ఆగిపోదా? ఆయనకి 25 రూపాయలు కమిషన్ ఇస్తామని చెప్పారు 100 రూపాయలకి. ఎవరి కోసం ఒప్పందం చేసుకున్నారు ఇదంతా? అంటే పూటకు మీ స్టాండ్ మారుతాయా? లేకపోతే గంటకు మారుతాయా? ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోతే ఒక స్టాండ్, ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వస్తే ఒక స్టాండ్ ఉంటుందా? ప్రతి దానిలో జనాలను తప్పుదో పట్టిస్తున్నారు. దానిలో ఇదొక అంశం. అదాని విషయం కూడా జనాలను తప్పుదో పట్టించడమే. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఉండాలి, ఒక స్టాండ్ ఉండాలి. ఏ పూటకు ఆ గొడుగు, ఏ వానకు ఆ గొడుగు, ఏ పూటకు ఆ మాట, ఏ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు మాటలు మాట్లాడుకుంటూ పోతే అవి మీకే రివర్స్ అవుతాయి. మీరు ఇలా మాట్లాడింది రేపు ఖండించుకోవాల్సి వస్తుంది. రేపు ఖండించిందే ఎల్లు మళ్ళీ ఫాలో కావాల్సి వస్తుంది ఎల్లుండి దాన్ని. ఒక స్టాండ్ లేదు, ఒక ఆలోచన లేదు. వీళ్ళ అసలు దృష్టి లేకపోతే వీళ్ళ ఆలోచన ఏందో అసలు ఎవరికి అర్థం కాకునే సిచ్యువేషన్. వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు. మొత్తం జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు ఈ రుణమాఫీ ఇష్యూ ఉంది కదా, ఈరోజు రుణమాఫీ వాళ్ళంతా ధర్నాకు పిలిపించారు కదా, అందుకని వీళ్ళు ఇవాళ ధర్నా చేయాలి. సరే ఢిల్లీలో పిలిపిస్తే వీళ్ళు చేశారు కదా, వీళ్ళు ఆగొచ్చు కదా. మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టించుకుంటున్నప్పుడు దాని మీద ధర్నాలు ఎందుకు చేయాలి? దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రభుత్వ పెద్దల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.